అయ్యప్ప స్వామి మాలలో ఉండి కూడా రేపటి నుంచి నేను పూజకి వెళ్ళలేనేమో, అసలు ఏమైందో పదండి చూద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మన సన్నిధానంలో ఉన్న కొంతమంది స్వాములు అయితే ఇరుముళ్ళు కట్టుకొని శబరిమలకైతే వెళ్లారు. ఇంక ఈ రోజు అయితే మన సన్నిధానంలో ఉన్న మిగిలిన స్వాములందరూ కలిసి శబరిమలకైతే వెళ్తున్నారు. ఇంకా మనల్ని కూడా మన స్వామి అయితే పిలిచాడు అనమాట. ఇంకా అందుకే తాంబూలం ఇచ్చేసి స్వామి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నా. ఇంకా మన స్వామిది ఇరుముడి కట్టడం కూడా అయిపోయింది. ఇంకా మన స్వామి కొద్దిసేపు ఉంటే శబరిమలకైతే బయలుదేరతారు. అసలు ఇన్ని రోజులైతే ఏదైనా పూజ ఉందంటే చాలు మేము ముగ్గురం అయితే మాక్సిమం అక్కడికి వెళ్లే వాళ్ళము. కానీ ఈ రోజు మాత్రం మన యోగి స్వామి శబరిమలకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక పక్క అయితే మన స్వాములు ఇరుములు కట్టుకోవడం అయితే జరుగుతూనే ఉన్నాయి. పొద్దున్న నుంచి గురుస్వామి ఇరుములు కడుతూనే ఉన్నారు. ఫైనల్ గా అందరు స్వాములు ఇరుములు కట్టడం అయితే అయిపోయింది. ఇంకా మన గురుస్వామి ఒక్కడే పెండింగ్ అనమాట. ఇంకా మన గురుస్వామి అయితే మళ్ళీ వస్తానని ఇంటి దగ్గరికి అయితే వెళ్లారు. ఇంకా అంత లోపల మనమైతే పూజ దగ్గర కూర్చొని ఉన్నాము. ఇంకా రేపటి నుంచి ఎటువంటి పడి పూజలు గానీ ఆకు పూజలకు గానీ వెళ్ళలేము. ఎందుకంటే ఈ రోజుతో మన స్వాములందరూ కలిసి శబరిమలకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను ఒక్కనే ఉంటాను. ఇంకెప్పుడైనా కుదిరితే టౌన్ లో ఉన్న పూజలకైతే వెళ్ళాలి. ఇంక ఈ లోపలైతే మన గురుస్వామి వచ్చేసి తన ఇరుముడు అయితే కట్టేసుకున్నారు. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.